యుఎస్ లో జాబ్ చేయాలంటే H1B వీసా కంపల్సరీ. ఇది ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు? ఒకవేళ అమెరికాలో ఉద్యోగం కోసం H1B వీసాకి అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ ఏమైంది, ఎక్కడ దాకా వచ్చింది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. H1B వీసా అనేది ఒక రకమైన తాత్కాలిక వీసా. అమెరికాలోని కంపెనీలు లేదా వేరే దేశాల నుంచి బాగా చదువుకున్న మంచి టాలెంట్ ఉన్న ఉద్యోగులను తీసుకోవడానికి ఈ వీసా ఉపయోగపడుతుంది. ఇది పర్మనెంట్ వీసా అయితే కాదు, కొన్నాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది. అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి దగ్గర డిగ్రీ లేకపోయినా సరే ఏదైనా స్కిల్డ్ వర్క్ కనుక ఏదైనా ఉంటే, 3 ఏళ్ల అనుభవం అందులో ఉంటే దాన్ని 1 ఇయర్ కింద కన్సిడర్ చేసి, అంటే 1 ఇయర్ కాలేజీలో చదువుతో సమానంగా చూస్తారు. అంటే చదువుతో పాటు పని అనుభవం కూడా ఈ వీసా కోసం ముఖ్యం అన్నమాట. ఇక ఈ వీసా ఎన్ని రోజులు ఉంటుంది అంటే, సాధారణంగా అయితే 3 ఏళ్ళు ఇస్తారు, కానీ అవసరమైతే దాన్ని మరో 3 ఏళ్ళు పొడిగించుకోవచ్చు. మొత్తంగా ఒక వ్యక్తి H1B వీసా మీద 6 ఏళ్ల వరకు అమెరికాలో పనిచేసుకోవచ్చు. అయితే ఒక కంపెనీ వేరే దేశం నుంచి ఒక ఉద్యోగిని తీసుకోవాలంటే ముందుగా వాళ్ళు ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ ఉద్యోగిని తీసుకోవడం వల్ల అమెరికాలో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అంటే ఆ పని చేయడానికి సరైన అమెరికన్ ఉద్యోగి దొరకనప్పుడు మాత్రమే వేరే దేశం వాళ్ళని తీసుకోవాలి అనేది అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ పెట్టిన రూల్. సో H1B వీసా అనేది అమెరికా కంపెనీలకు టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కొన్నాళ్ళ కోసమే ఉంటుంది. చదువుతో పాటు పని అనుభవం కూడా ముఖ్యమే, కానీ అమెరికాలో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఎలాంటి నష్టం రాకూడదు అనేది మెయిన్ రూల్ వాళ్ళకి. అయితే H1B వీసా అప్లై చేసుకున్న వారికి వీసా వస్తుందా లేదా, అసలు ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి ఇప్పుడు టెన్షన్ పడనక్కర్లేదు. ఎందుకంటే వీసా స్టేటస్ తెలుసుకోవడానికి అమెరికా గవర్నమెంట్ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS అని ఒక వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి దాని ద్వారా మీ వీసా స్టేటస్ ఎలా చూసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. మీ కంప్యూటర్లో లేదా ఫోన్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి USCIS మెయిన్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే లేదా పైన చూస్తే చెక్ స్టేటస్ అనేది ఒక కేస్ స్టేటస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద గట్టిగా క్లిక్ చేయండి. బొమ్మ గుర్తుంటే దాన్ని నొక్కండి. ఇప్పుడు ఒక ఖాళీ బాక్స్ వస్తుంది. అక్కడ మీ కేస్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ నెంబర్ మీకు USCIS నుంచి వచ్చిన కాగితంలో ఉంటుంది. దాన్ని రెసిప్ట్ నోటీస్ అంటారు. ఆ నెంబర్ దాదాపు 13 అక్షరాలు నెంబర్లతో కలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ EAC 241234567 ఇలా ఉంటుంది. అంటే 3 లెటర్స్, అంటే 3 అక్షరాలు ఉంటాయి, మిగతావన్నీ కూడా అంకెలు ఉంటాయి అన్నమాట. ఇలా ఏదో ఒక ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని చూసి కరెక్ట్గా టైప్ చేయండి. ఒక అక్షరం తేడా కొట్టినా సరే రిజల్ట్ రాదు, జాగ్రత్త. సో కేస్ నెంబర్ కొట్టాక కింద చెక్ స్టేటస్ లేదా సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. మీ పేజీలో అప్లికేషన్ వాళ్ళు తీసుకున్నారా, ఇంకా ప్రాసెస్ చేస్తున్నారా, ఒప్పుకున్నారా, లేకపోతే రిజెక్ట్ చేశారా అనే పూర్తి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఒక్కోసారి ఒక్కోలా చూపిస్తుంది. కేస్ రిసిప్ట్ అంటే తీసుకున్నారని, పెండింగ్ అంటే ఇంకా చూస్తున్నారని, అప్రూవ్డ్ అంటే మీ వీసా వచ్చేసినట్టే అని, డినైడ్ అంటే మీ వీసా అప్రూవ్ కాలేదని అర్థం. మీ కేసులో ఏమైనా కదలిక ఉంటే వెంటనే మీకు తెలియాలంటే ఆ వెబ్సైట్లో అప్డేట్స్ కోసం సైన్ అప్ చేస్తూ ఉండండి. మీ ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్ ఇస్తే చాలు, వాళ్ళు మెయిల్ లేదా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో USCIS వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు మీ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. వారానికి ఒక్కసారైనా సరే చూడడం మంచిది. ఒకవేళ మీ స్టేటస్ చెక్ చేసుకోవడంలో ఏదైనా ప్రాబ్లం వస్తే లేదా రిజల్ట్ అర్థం కాకపోతే USCIS కస్టమర్ సపోర్ట్ వాళ్ళని ఫోన్ చేసి కూడా అడగొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు.